మన దేవతల జాతరకు తరలివచ్చే భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తుల రాకతో గద్దెల ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. పుణ్య స్నానాలు ఆచరించే జంపన్నవాగు తల్లిలాలు సమర్పించే ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రసిద్ధిగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. 60వ వార్షికోత్సవ ముగింపు వేడుకలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహాకుంభానికి హారతిచ్చారు. అమ్మవారి సన్నిధిలోని లడ్డు ప్రసాదాన్ని ₹1,60,000 ఎమ్మెల్యే శ్రీనివాస్ యూత్ దక్కించుకుంది. చోలంగి అమావాస్య సందర్భంగా కాకినాడ కర్ప మండలం ఉప్పలంక మొండి వద్ద వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. వేకోజామున స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. సౌకర్యాల కల్పనలో దేవస్థానం అధికారుల తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్ట్ నిర్వాసితుల ఆందోళన అనూహ్య మలుపు తిరిగింది. ఆర్ఆర్ ప్యాకేజీ కోసం పోర్ట్ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వాసితుల ఆందోళన ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి బాసటగా నిలిచి ధర్నాలో కూర్చున్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు రోజు శిబిరంకు వస్తా, బాధితులకు అండగా కూర్చుంటా అంటూ స్పష్టం చేశారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో తవ్వే కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో కస్టడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. 8 రోజుల కస్టడీ విచారణలో శివబాలకృష్ణ ఓ ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ వైసీపీ నేత చిన్నగొర్ల సాయినాథ్ రెడ్డి మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మరో 40 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. జగన్ పాలన నచ్చక టీడీపీలోకి చేరినట్లు ప్రకటించారు పార్టీ తీర్థం పుచ్చుకున్న సాయినాథ్ రెడ్డి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసుల మధ్య మాటల యుద్ధం కాకారేపుతోంది. వ్యక్తిగత విమర్శలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యే వెంకటేష్ మొహర్బానీ మాటల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేరంటూ మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు నీకంటే తోపులు చాలా మంది పార్టీలో ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీడీ పూర్తి చేసిన వారికి సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి పోస్టులకు అర్హత కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో 1 నుంచి 5 తరగతుల బోధనకు నిర్వహించే టెట్ పేపర్ 1కు బీడీ అభ్యర్థులకు అర్హత కల్పించింది. ఇక ఇప్పుడు బీడీ అర్హత ఉన్నవారు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులకు అర్హులే అన్నమాట. తెలంగాణ కుంభమేళాగా పేరున్న మేడారం జాతరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపాలని భక్తులు కోరుతున్నారు. జాతర సమీపిస్తున్న ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించలేదు. గతంలో మాదిరిగా ఈ ప్రత్యేక రైళ్లను హైదరాబాద్, ఖమ్మం, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి నడిపించాలని హైదరాబాద్ పరిసర ప్రాంతాల భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఓ రెవెన్యూ ఉద్యోగితో మిలాఖత్ అయ్యాడు. నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయం వేదికగా హైడ్రామా నడిపారు. భూములకు సంబంధించిన పత్రాలను తారుమారు చేసే పనిలో నిమగ్నమై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు చిక్కారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జూనియర్ అసిస్టెంట్ హనుమంత్ నాయక్, మాజీ సర్పంచ్ బోడ్కా నాయక్లను అదుపులోకి తీసుకుని అచ్చంపేట స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు పోలీసులు. విద్యారంగానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా సర్కార్ బడుల తీరు మాత్రం మారడం లేదు. మరొక వస్తువులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల కోసం కూడా విద్యార్థులు ఆందోళన బాటపట్టాల్సిన దుస్థితి. మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు గ్రామంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించిన ఘటన సర్కారు బడుల దుస్థితికి అద్దం పడుతోంది. మాఘమాసం ప్రారంభం కానుండడంతో తెలుగువారి ఇంట పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. మాఘమాసం ఆరంభమయ్యే 11వ తేదీ తదుపరి 13 నుంచి పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉండడంతో కళ్యాణ మండపాలు బుక్ అయ్యాయి. వివాహాలకు హాజరయ్యే వారి ప్రయాణాల రాకపోకలతో ఇక బస్సులు, ట్రైన్లలో రద్దీ పెరగనుంది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి తిరిగి మూడం ప్రారంభమవుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో విద్యుత్ షాక్తో మృతి చెందిన రైల్వే ఉద్యోగి షేక్ షావలి కుటుంబాన్ని డీఆర్ఎం వినీత్ సింగ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి 14 లక్షల రూపాయలను చెక్కును ఆయన భార్య బానుకు అందజేశారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. నడుస్తూ వెళ్తున్న మహిళ మెడలోంచి బైక్పై వచ్చిన 2 వ్యక్తులు గొలుసు దొంగిలించి పరారయ్యారు. మహిళకు గాయాలయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈసారి టీ20 ప్రపంచ కప్ను అమెరికాలో ఆడడం ఆటగాళ్ల ఓ కొత్త అనుభవం అయితే ఐపీఎల్ లీగ్లో ఆడే ఆటగాళ్ల ప్రదర్శన మరింత ముఖ్యం కానుంది. మార్చి, మే నెలలో జరిగే ఐపీఎల్ అంతర్జాతీయ టీ20 లీగ్లో సత్తా చాటే వారిని టీ20 ప్రపంచ కప్కు ఎంపిక చేయడమే ఇందుకు కారణం.